తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్పై కొత్తగా ఎలాంటి సైనిక దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. మధ్యప్రాచ్య మిత్ర దేశాలతో కలిసి ఒక శాంతి ఒప్పందానికి ముసాయిదా ఖరారైనట్లు ఆయన వెల్లడించారు. అమెరికా దళాలు ఇరాన్పై కొత్తగా దాడులు చేయకుండా నిలిపివేయాలని ఆదేశించినట్లు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 5 నెలల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికే ఒక చారిత్రక ఒప్పందానికి మార్గం సుగమమైనట్లు ఆయన తెలిపారు. ఈ ఒప్పందంలో ప్రధానంగా 2 అంశాలున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిని తక్షణమే సంపూర్ణంగా తెరవడం అందులో ఒకటి. ఇరాన్ అణుముప్పును పూర్తిగా అంతం చేయడం రెండోది. ప్రపంచ భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా అలాగే ఇరాన్ మనుగడ శ్రేయస్సు కోసం దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఇది ఇరాన్తో వేగంగా ఒప్పందం కుదుర్చుకోవడం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయానికి మిత్రదేశం ఇజ్రాయెల్ కూడా మద్దతు పలికింది. ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ అణు క్షిపణి సామర్థ్యాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఆయుధ సాయం చేస్తున్న గ్రూపులకు ఇరాన్ మద్దతును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అప్పట్లో ట్రంప్ చెప్పారు. జూన్ మధ్యలో ఒకసారి శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ అది కొద్ది వారాల్లోనే విఫలమైంది. మొన్నటి వరకు ఇరాన్ను దారికి తెచ్చేందుకు భారీ సైనిక దాడులు తప్పవని హెచ్చరించిన ట్రంప్ కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే ఇలా దాడుల విరమణ ప్రకటన చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో గల్ఫ్ దిగ్గజం సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రంప్ సోషల్ మీడియాలో దాడుల విరమణ ప్రకటన చేయడానికి ముందే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా దాడులు చేస్తే దానికి ప్రతీకారంగా ఇరాన్ తమ దేశ చమురు క్షేత్రాలపై, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోబోతుందో స్పష్టం చేయాలని ఆయన ట్రంప్ను కోరినట్లు సమాచారం. మరోవైపు యుద్ధ వాతావరణం సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా అమెరికా విదేశాంగ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మిడిల్ ఈస్టులో ఉన్న తమ పౌరులకు శనివారం భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలోని విమాన ప్రయాణాల్లో అంతరాయాలు ఏర్పడవచ్చని, విమానాల రద్దు, తాత్కాలికంగా గగనతల మూసివేత వంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలని అమెరికన్లకు సూచించింది. ముఖ్యంగా బహ్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాల్లో ఉన్న పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఈ అలర్ట్లో స్పష్టం చేసింది. మొత్తానికి 5 నెలల సుదీర్ఘ ఉద్రిక్తతల తర్వాత గల్ఫ్ ప్రాంతంలో శాంతి చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ శాంతికి మొగ్గు చూపుతున్న వేళ ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, హార్ముజ్ జలసంధి భద్రతపై ఎలాంటి హామీ ఇస్తుంది అనే దానిపైనే ఈ ఒప్పందం భవితవ్యం ఆధారపడి ఉంది.